హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. చాలామంది మూజువాణి ఓటు అంటే ఏంటి అని అడుగుతున్నారనమాట. సో మూజువాణి ఓటు అంటే ఏం లేదండి, లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ ఏదైనా సరే ఒక బిల్లుకి సంబంధించినటువంటి తీర్మానాన్ని ఓటింగ్ ద్వారా కాకుండా ఎస్ లేదా నో అని చెప్పేసి సభ్యుల యొక్క ఒపీనియన్ అడిగినప్పుడు సో కొంతమంది సభ్యులు ఎస్ అని చెప్పి లేదా కొంతమంది సభ్యులు నో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట తమ యొక్క వాయిస్ ద్వారా. ఎందుకంటే వాణి అంటే గొంతుకు అని అర్థం యాక్చువల్లీ. సో వాళ్ళ యొక్క వాయిస్ ద్వారా అవును లేదా కాదు అని చెప్పేసి చెప్తారండి. సో దాన్ని బట్టి అనమాట ఆ బిల్లుకి ఎక్కువ మంది కనుక అవును అని చెప్పినట్లయితే సో ఆ బిల్లు అనేది ఆమోదం పొందుతుంది, నో అని చెప్పినట్లయితే అది ఆమోదం పొందదు అనమాట. దీన్నే వాయిస్ ఓట్ అంటారు. ఒకవేళ దీని మీద కనుక ఏమైనా సరే సభ్యులు తర్వాత కాలంలో డివిజన్ కోరినట్లయితే కూడా దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అల్టిమేట్గా ఏంటంటే సాధారణంగా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసినటువంటి బిల్లులకే, అంటే సానుకూలంగా ఉన్న బిల్లులకే మనకి మూజువాణి ఓట్ అనేది పెడతారు. దీన్ని ఇంగ్లీష్లో వాయిస్ ఓట్ అంటారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.